సాఫ్ట్వేర్ అంటే ₹1,00,00,000 జీతం వచ్చే ఉద్యోగాల లిస్ట్ అనేది మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఒక చిన్న విషయం ఆగండి. మొన్నే కదా మీరు సాలరీస్ ఎక్కువ తక్కువ లేవు, ఐటీ ఇండస్ట్రీలో అంత ఎక్కువ లేవు, మళ్ళీ మీరు అదే చెప్తా ఉన్నారు సో అని చెప్పి అంటా ఉండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే మొన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ విధంగా మన మార్కెట్ ఎలా ఉంది, సాలరీస్ ఎలా ఉన్నాయి సాఫ్ట్వేర్ అనేది మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్ గా అప్కమింగ్ లో పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి, ఒక డొమైన్ లో ఏ డొమైన్ లో మనం వెళ్తే ఎంతవరకు మాక్సిమం మనం రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఎందుకని సాఫ్ట్వేర్ గురించి ఇంత డిస్కషన్ జరుగుతా ఉంది అంటే సాఫ్ట్వేర్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ ఇండస్ట్రీ, ప్రతి సెక్టార్ లో కూడా. అంటే ఏ సెక్టార్ అయినా కావచ్చు, ఏ బిజినెస్ అయినా కావచ్చు, ప్రతి బిజినెస్ కూడా, ప్రతి సెక్టార్ అంటే ఏ వ్యాపారం అయినా కానీ అది అంటే దానికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఇంటర్ కనెక్ట్ అయ్యి సాఫ్ట్వేర్ అనేది ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఎక్కువగా అన్ని డొమైన్స్ లో పోల్చుకుంటే ఎక్కువగా ఉద్యోగాలు వస్తుంది కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అందుకని ఏంటి అంటే దీని గురించి అదిగో సాఫ్ట్వేర్ భయంకరంగా పెరిగింది, సాఫ్ట్వేర్ పడిపోయింది, ఎస్ ఆ టెక్కీలు అబ్బా అది ఇది అని. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఓన్లీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో రిలేట్ అయి ఉంటుంది, ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని సాఫ్ట్వేర్ సంబంధించి పడిపోయింది అనగానే మనం ఏదో అయిపోతే అంటే మనం ఏదో హ్యాపీనెస్, ఏదో మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు వాడి సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతే ఎవరి సాఫ్ట్వేర్ ఉద్యోగం పోదు. అండ్ ఇంకో కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నంత స్టెబిలిటీ అనేది కంపారిటివ్లీ ఏ ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండదు. ఒకవేళ స్టెబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే దాని క్లారిటీ ఏంటి అంటే అప్పటికప్పుడు అప్డేట్ అయితే స్టెబిలిటీ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే స్టెబిలిటీ అయితే ఉండదు. అది కూడా ఓపెన్ గా చెప్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఉద్యోగాల లిస్ట్ ఏంటి అని మాట్లాడుకుంటే సో దాంట్లో ఐటీ సిస్టమ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటింగ్, తర్వాత వచ్చేసి డెవాప్స్ లో మళ్ళీ డెవాప్స్ డేటా మేనేజ్మెంట్ లో మళ్ళీ ఐటీ ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజర్, ప్రోగ్రామ్ అనలిస్ట్ మేనేజర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్, సిస్టమ్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఐటీ మేనేజ్మెంట్. ఇవన్నీ ఏంటి అంటే ₹1,00,00,000 జీతం వచ్చే ఉద్యోగాల లిస్ట్. అంటే అగైన్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నెక్స్ట్ డెవాప్స్ లో నేను జాయిన్ అవ్వగానే, లేకపోతే ఇంకొక ప్రోగ్రామ్ అనలిస్ట్ గా నేను జాయిన్ అవ్వగానే నాకు ఇమీడియట్ గా ₹1,00,00,000 ఉద్యోగం వస్తుందంటే అలా లేదు మళ్ళీ. సో ఇక్కడ ఏంటి అంటే అవకాశం ఉంది అంతవరకు, అంటే ₹1,00,00,000 వరకు సంపాదించుకునే అవకాశం అనేది అయితే ఉంది.